గారు దేవుడు అంటే ప్రేమ ఉండి ఆయన దేవుడు అని చెప్పాడు. అసలు దేవుడు ఎప్పుడన్నా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా అని అన్యులు ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నకి ఆన్సరు మొత్తంలో యోహాను గారు ఇచ్చాడు. ఈ ఒక్క లేఖనం రుజువు. చదువు. అయితే యేసు 17-18 వచ్చిన 5వ అధ్యాయం 17-18 వచ్చినాను. విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు ఎవరని మీరు చెప్తారా? దేవుడు మన సొంత తండ్రి అని చెప్తారా? సొంత అని చెప్పలేరు. దేవదూతలు చెప్తారా సొంత అని? సొంత అనే మాట యేసు ప్రభు వాడాడు, సొంత తండ్రి అని చెప్పి. తర్వాత దేవుడితో నేను సమానం అని చెప్పాడు. ఆయన నేను ఈక్వల్. తక్కిట్లో అటు ఒక 50 కేజీలు రాయ, ఇటు ఒక 50 కేజీలు రాయేస్తే ఏది దూకిద్ది? సమానంగా దూకిద్ది. అక్కడ యేసు ప్రభు తన నోటితో తాను ఏం చెప్పాడంటే ఆయనతో నేను సమానం, ఈక్వల్ అని చెప్పాడు. తర్వాత ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడంట. ఇందు నిమిత్తమే యూదులు సత్యం చెబుతూ తింతేనండి ఏమండి, సత్యం చెప్తే హల్లెలూయా, సత్యం చెప్తే అంతే. సత్యం చెప్తే మనకి విరోధులు అవుతారు. ఆయన మొన్న వాక్యంలో ఏం చెప్పాడు? మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలాగా పంపిస్తానని చెప్పాడు. తోడేళ్ళు ఎప్పుడు అని చెప్పి గొర్రె పిల్లల వంక కోపంగానే చూస్తూ ఉంటాయి. కానీ గొర్రె పిల్లలు ఏమో అసత్యమా? కాదు. సత్యం చెప్తే అంతే. సత్యం చెప్తే ఇకనైనా దేవుడు మనకు మారు మనసునిచ్చినగాక. ఇదిగో ఇది ఈ ఒక్క లేఖనం 2వ లేఖనం చూపిస్తాను.